ఎంత అనుకున్నా ప్రపంచం బహుచిత్రమైనది. కమలా హారిస్ గెలుస్తుందనుకుంటే ట్రంప్ దూసుకొచ్చేశాడు. యుద్ధాలు ఆగిపోతాయి అంటున్నారు. నిజంగానే మనం చూసే ఈ ప్రపంచం ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలను ఆహ్వానిస్తూ కొత్త మార్పులకు కారణమవుతూ ఉంటుంది. మనుషుల్లో తరాలు అంతరాలను కొలిచే సాధనాలు, టెక్నాలజీలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా లాంటి మాధ్యమాలు ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ఈ 21వ శతాబ్దం శరవేగంతో దూసుకుపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో వివిధ రకాల మనుషులున్నారు. వారు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పిలువబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, వారు జన్మించిన కాలాన్ని బట్టి వారి గురించిన వర్గీకరణ జరుగుతుంది. ఒకప్పుడు ఏ సౌకర్యాలు లేకపోయినా గడిపేసిన తరం నేడు సర్వ సౌకర్యాలతో విలసిల్లుతున్న కొత్త తరంతో పాటుగా జీవిస్తుంది. సరదా కోసం, సమాచారం కోసం రేడియోనే దిక్కుగా చేసుకున్న నాటి తరం అరచేతిలో ప్రపంచాన్ని గుప్పటి తీసుకున్న కొత్త తరంతో కలిసి ప్రయాణిస్తుంది. యుద్ధాలు, సంక్షోభాలు, మహమ్మారుల మధ్య భయంగా గడిపిన తరం ఎటువైపో దీనంగా చూస్తుంది. అంతెత్తున ఎగిసిపడిన ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్న తరాలు కూడా నేటి తరాలతో కలిసే జీవిస్తున్నాయి. దాదాపు ప్రతి తరం ఒక ప్రత్యేకమైన కాలమాన పరిస్థితుల్లో విభిన్న రీతిలో ఎదిగింది. అన్ని రకాలైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అనుభవించింది. ఈ ప్రతి తరం కూడా నాటి ఆ పరిస్థితులకు ప్రత్యేకమే అని చెప్పుకోవచ్చు. ఆ గుర్తులకు అనుగుణంగా ఒక్కో తరానికి ఒక్కో పేరు పెట్టడం జరిగింది. ఈ సంస్కృతి నిజంగా మొదట అమెరికాలో ప్రారంభమైంది. తరాల అంతరాలను గుర్తించి వాటికి నామకరణం చేయడం అమెరికాలోనే మొదలైంది. ఒక్కో తరానికి ఉన్న ఒక విలక్షణమైన అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ తరాలకు పేర్లు పెడుతున్నారు. బూమర్స్, జూమర్స్, మిలీనియల్స్ అంటూ వింత వింత పేర్లు ఆవిష్కరిస్తున్నారు. అమెరికా సామాజికవేత్తలు, మేధావులు, రచయితలు ఈ నామకరణాలను నిర్వహిస్తున్నారు. అటు ఇటుగా అలాంటి పరిస్థితులు ఉన్న పాశ్చాత్య దేశవాసులు కూడా అవే పేర్లు, వర్గీకరణను వాడకంలోకి తెచ్చారు. మరి ఇంతకీ ఈ తరాలు, వాటి ప్రత్యేకతలు, వాటి కాలమాన పరిస్థితులు ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1928 నుంచి 1945 సంవత్సరం వరకు కొనసాగిన తరాన్ని సైలెంట్ జనరేషన్ అంటున్నారు. నిజానికి వారి జీవితంలో యవ్వనమంతా కష్టాల్లో గడిచిపోయింది. ఈ తరం వాళ్ళు పసితనంలోనే 1930 నాటి మహా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూశారు. యుక్త వయసు వచ్చే నాటికి రెండో ప్రపంచ యుద్ధం బారిన పడ్డారు. జీవితమంతా కష్టాలను ఓర్చుకుంటూ సాగిన ఈ తరం వారు ఇప్పుడు 77 నుంచి 94 ఏళ్ల మధ్య వయస్కులై గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడుపుతున్నారు. వయసు మీరిన తర్వాతే ఈ తరం ప్రపంచవ్యాప్తంగా సాగిన అభివృద్ధి ఆశ్చర్యంలో చూస్తుంది. యవ్వనమంతా అష్ట కష్టాల్లో భయంగా గడిపిన ఈ తరానికి సైలెంట్ జనరేషన్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం వీరంతా ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ సాధారణమైన ఆరోగ్యం కోసం కూడా తంటాలు పడుతూ జీవిస్తున్నారు. నేటి తరం బంధాలు, అనుబంధాలు వారికి కాస్త విచిత్రంగానే ఉన్నా కలిసిపోయేందుకు మనసొప్పక నానా తంటాలు పడుతున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన తరం 1946 నుంచి 1964 నాటిదనే చెప్పాలి. వీరిని బేబీ బూమర్స్ అని వ్యవహరిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ తరం మొదలైంది. యుద్ధంలో చెల్లా చెదరైన వారంతా మళ్లీ ఏకమై స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో ఒక్కసారిగా ప్రపంచ జనాభా పెరగడం మొదలైంది. అందుకే ఈ తరానికి మేధావులు బేబీ బూమర్స్ అని నామకరణం చేశారు. మిగతా తరాలకు రచయితలో, సామాజికవేత్తల్లో పేర్లు పెడితే ఒక్క ఈ తరానికి మాత్రం అధికారికంగా అమెరికా జనాభా వివరాలు సేకరించే బ్యూరో బేబీ బూమర్స్ అని నామకరణం చేసింది. ఈ తరం వాళ్ళు ప్రస్తుతం 58 నుంచి 76 ఏళ్ల వయసుతో మధ్య వయస్కులుగా చలామణి అవుతున్నారు. వీరిప్పుడు ఉద్యోగ విరమణ చేసి మనవళ్ళు, మనవరాలతో కాలక్షేపం చేస్తూ కనిపిస్తుంటారు. ఈ తరం రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పుల్ని చవిచూసింది. చిన్నతనంలో కొరియా యుద్ధం, యవ్వనంలో వియత్నాం యుద్ధం, తర్వాత మొదలైన యుద్ధ వ్యతిరేక, పౌర హక్కుల ఉద్యమాలకు ఈ తరం వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అంతరిక్ష రంగంలో మానవుడి తొలి విజయాలను వీరు ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని మరీ చూశారు. అమెరికా, రష్యా విభేదాలతో రెండుగా చీలిన ప్రపంచంలోనే వీరు తమ మనుగడ సాగించారు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలై వైఫై దాకా సాగిన సాంకేతిక విప్లవాన్ని ఈ తరం ఆస్వాదించింది. ఎంతైనా వీరిని పాత తరం అని మాత్రమే పిలువబడ్డారు. కానీ 60ల్లో ఆ తర్వాత వచ్చిన తరం మాత్రం నిజంగా అన్నిటిని అనుభవించిన తరంగా చెప్పుకోవచ్చు. అందుకే వీరిని జనరేషన్ ఎక్స్ అంటున్నారు. 1965 నుంచి 1980 మధ్య జన్మించిన ఈ తరం ప్రపంచవ్యాప్తంగా విభిన్నమైన మార్పులన్నీ చూసింది. కెనడాకు చెందిన జర్నలిస్ట్, రచయిత కాప్లాండ్ రచించిన జనరేషన్ ఎక్స్ టేల్ ఫర్ యాన్ యాక్సిలరేటెడ్ కల్చర్ అనే నవల ఆధారంగా ఈ తరానికి జనరేషన్ ఎక్స్ అని పేరు పెట్టారు. ప్రపంచం అనూహ్య రీతిలో పరిణామం చెందుతున్న దశలో ఉన్నప్పుడు వీరి ఆవిర్భావం ప్రస్థానం కొనసాగింది. ఏ మాత్రం హడావిడి లేకుండా అన్ని వీరి కోసం ఏర్పాటు చేయబడ్డట్టుగా కొనసాగాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మొదలైన ఈ తరం ఇప్పుడు 42 నుంచి 57 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. కంప్యూటర్ శకానికి ఆద్యులైన ఈ తరంలో ఇంకా అటు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు చదివేవారు నుంచి ఇటు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్న వారి దాకా ఉన్నారు.
గత తరాల కంటే ఈ తరం విద్యారంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. అలాగే ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ కల్చర్ కు వీరు సాక్షులుగా నిలుస్తారు. స్నేహహస్తాన్ని చాచి బర్లిన్ వాల్ ను కూల్చివేసిన ఘటన నుంచి విద్వేషం వెర్రితలలు వేసి న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, ట్విన్ టవర్లను కూల్చివేసిన 9/11 ఘటనతో పాటు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ వీరత్వం వరకు ఎన్నిటినో ఈ తరం చూస్తూ వస్తుంది. ఇక లేటెస్ట్ తరం అనుకోదగ్గ 1981 నుంచి 1996 మధ్యలో జన్మించిన వారంతా సాంకేతిక విప్లవంతో ఎదిగి సహస్రాబ్దికి చేరువలో పుట్టిన తరంగా చెప్పుకోవచ్చు. వారిని మిలీనియల్స్ అని పిలుస్తున్నారు. మొదట ఈ తరాన్ని జనరేషన్ వై అని పిలిచారు. కానీ అమెరికన్ రచయితలు విలియం స్ట్రాస్, నీల్ హోవే 1980 తర్వాత జన్మించిన వారిని మిలీనియల్స్ అని నామకరణం చేయడంతో ఈ తరానికి ఆ పేరే స్థిరపడింది. ప్రస్తుతం ప్రపంచంలో గత తరాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యాకులు మిలీనియల్సే ఉన్నారు. దాదాపు 180 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 23% మంది ఈ తరం వారే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జనరేషన్ జెడ్ అనే తరువాత తరం 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని పిలుస్తున్నారు. వీరి తరం ఇంటర్నెట్ ను జూమ్ చేస్తూ ఎదిగింది. అందుకే ఈ తరం వారిని జూమర్స్ అని కూడా పిలుస్తారు. ఈ తరానికి చెందిన వారు ప్రస్తుతం 10 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉన్నారు. మిలీనియల్స్ కంటే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచ జనాభాలో వీరే 26% ఉన్నారు. గూగుల్ తో పాటు ఎదుగుతున్న ఈ తరం సంస్థ దైనందిన కార్యక్రమాలను అరచేతిలోని స్మార్ట్ ఫోన్ తో పూర్తి చేసేస్తారు. ఇక ఆపై వచ్చేది జనరేషన్ ఆల్ఫా. ఇది 2013 నుంచి మొదలైంది. 21వ శతాబ్దం పుట్టిన ఈ తరం గ్రీక్ అక్షరమాలలో తొలి అక్షరమైన ఆల్ఫాను సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 ఈ తరంలోనే విశ్వవ్యాప్తమైంది. ఈ కోవిడ్ తో మారిన జీవన శైలిని అనుసరించబోతున్న ఆల్ఫా జనరేషన్ ఏటా 25 లక్షల మంది ఈ తరానికి తోడవుతున్నారు. 2025 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరబోతుంది. జనజీవితంలో ప్రతి 15-20 సంవత్సరాలకోసారి సామాజిక పరమైన మార్పులు వస్తుంటాయి. ఆ కాలాన్నే మనం ఓ తరం అని అభివర్ణిస్తున్నాం. సమాజంలో ప్రజల జీవన పోకడలను నిరంతరం పరిశీలిస్తూ విశ్లేషిస్తూ ఉండే రచయితలు, పరిశీలకులు, మేధావులు ఈ తరాల అంతరాలను దగ్గర నుంచి పరిశీలిస్తుంటారు. వారికి పేర్లు పెడుతుంటారు. వాటినే మనం వాడుతుంటాం. ఈ పేర్లు పెట్టేందుకు రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు. కేవలం ఆ తరం ఆలోచనలు, అభిరుచులను, పోకడలను అంచనా వేస్తే సరిపోతుంది.